T20 వరల్డ్ కప్ ఫైనల్స్ కి చేరింది టీమిండియా. ఉత్కంఠ పోరులో ఇంగ్లాండ్ పై ఘన విజయం సాధించింది. సెమీస్ లో 7 పరుగుల తేడాతో గెలిచింది భారత్. లాస్ట్ బాల్ వరకు కూడా నరాలు తెగే ఉత్కంఠ నడుమ మొత్తానికైతే ఈ విజయం కనిపిస్తోంది. చివరి వరకు ఓటమి అంగీకరించలేదు ఇంగ్లాండ్. అయితే 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది భారత్. 254 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 7 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది. 48 బంతుల్లో 105 పరుగులు చేశారు. జాకో బేతల్ అద్భుతమైన నాకాడినప్పటికీ కూడా ఇంగ్లాండ్ ని విజయ తీరాలకైతే చేర్చలేకపోయాడు. ఆదివారం ఫైనల్లో న్యూజిలాండ్ తో తలపడనుంది భారత్. T20 వరల్డ్ కప్ ఫైనల్స్ కి చేరింది టీమిండియా. ఉత్కంఠ పోరులో ఇంగ్లాండ్ పై ఘన విజయం సాధించింది. T20 వరల్డ్ కప్ ఫైనల్స్ కి చేరింది టీమిండియా. ఉత్కంఠ పోరులో ఇంగ్లాండ్ పై ఘన విజయం సాధించింది. సెమీస్ లో 7 పరుగుల తేడాతో గెలిచింది భారత్. లాస్ట్ బాల్ వరకు కూడా నరాలు తెగే ఉత్కంఠ కనిపించింది. చివరి వరకు కూడా ఓటమిని ఇంగ్లాండ్ అయితే అంగీకరించలేదు. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది భారత్. 254 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది ఇంగ్లాండ్. 7 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది. ఇక 48 బంతుల్లో 105 పరుగులు చేశారు. జాకబ్ బేతల్ అద్భుతమైన నాకాడినప్పటికీ కూడా ఇంగ్లాండ్ అయితే విజయ తీరాలకి చేర్చలేకపోయాడు. ఆదివారం ఫైనల్లో న్యూజిలాండ్ తో తలపడనుంది భారత్. T20 ప్రపంచ కప్ 2026 లో టీమిండియా ఫైనల్ కి దూసుకెళ్లింది. ఇంగ్లాండ్ తో జరిగిన సెమీఫైనల్లో భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. లాస్ట్ బాల్ వరకు కూడా నరాలు తెగే ఉత్కంఠ కనిపించింది. చివరి వరకు కూడా ఇంగ్లాండ్ అయితే ఓటమిని అంగీకరించలేదు. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది భారత్. అయితే 254 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది ఇంగ్లాండ్. 7 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది. ఇక 48 బంతుల్లో 105 పరుగులు చేసిన జాకబ్ బేతల్ అద్భుతమైన నాకాడినా కూడా ఇంగ్లాండ్ని అయితే విజయ తీరాలకి చేర్చలేకపోయాడని చెప్పాలి. ఆదివారం ఫైనల్లో న్యూజిలాండ్ తో తలపడనుంది భారత్. T20 వరల్డ్ కప్ ఫైనల్స్ కి టీమిండియా చేరింది. T20 ప్రపంచ కప్ 2026లో టీమిండియా ఫైనల్ కి దూసుకెళ్లింది. విజయాన్ని ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారో TV9 స్క్రీన్ లో మనం చూస్తున్నాం.
ఇంగ్లాండ్తో జరిగిన సెమీఫైనల్లో భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 7 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది. ఇక జాకబ్ బెతెల్ అయితే 105, 48 బంతుల్లో 8 ఫోర్లు తీశారు, 7 ఫోర్లు తీశారు. ఇక భారీ ఇన్నింగ్స్ ఆడారు ఇంగ్లాండ్కి, అయినా కూడా ఓటమి తప్పలేదని చెప్పాలి. విల్ జాక్స్ 35, 25 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్స్లు బాదాడు. ఇక భారత బ్యాటర్లో సంజు శాంసన్ అయితే 42 బంతుల్లో 8 ఫోర్లు 7 సిక్స్లు 89 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. శివం దూబే 25 బంతులు 1 ఫోర్ 4 సిక్స్లు 43 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ 18 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్స్లతో 39 పరుగులతో దూకుడుగా ఆడారు. చివర్లో హార్దిక్ పాండ్యా 27, తిలక్ వర్మ 21 పరుగులు చేసి ఇంగ్లాండ్ ముందు భారీ స్కోర్ ఉంచారు. T20 వరల్డ్ కప్ ఫైనల్స్ కి చేరింది టీమిండియా. ఉత్కంఠ పోరులో ఇంగ్లాండ్ పై ఘన విజయం సాధించింది. సెమీస్ లో 7 పరుగుల తేడాతో గెలిచింది భారత్. లాస్ట్ బాల్ వరకు కూడా నరాలు తెగే ఉత్కంఠ కనిపించింది. ఎవరు గెలుస్తారా అంటూ కూడా టీవీలకి అతుక్కుపోయి చూశారు జనమంతా. చివరి వరకు ఓటమి అంగీకరించలేదు ఇంగ్లాండ్. 20 ఓవర్స్లో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది భారత్. 254 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి ఇంగ్లాండ్ 7 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది. 48 బంతుల్లో 105 పరుగులు చేసిన జాకబ్ బెతెల్ అద్భుతమైన నాకాడిన ఇంగ్లాండ్ అయితే విజయ తీరాలకి చేర్చలేకపోయాడు. ఆదివారం ఫైనల్లో న్యూజిలాండ్తో తలపడనుంది భారత బ్యాటర్స్లో సంజు శాంసన్ 42 బంతుల్లో 8 ఫోర్లు బాదాడు. 7 సిక్స్లతో 89 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక శివం దూబే కూడా నేనేం తక్కువ కాదన్నాడు. 25 బంతుల్లో 1 ఫోర్ 4 సిక్స్లతో 43 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ 18 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్స్లతో 39 పరుగులతో దూకుడుగా ఆడారు. చివర్లో హార్దిక్ పాండ్యా 27, తిలక్ వర్మ 21 పరుగులు చేసి ఇంగ్లాండ్ ముందు భారీ స్కోర్ ఉంచారు. T20 ప్రపంచ కప్ 2026లో టీమిండియా ఫైనల్ కి దూసుకెళ్లింది. ఇంగ్లాండ్తో జరిగిన సెమీఫైనల్లో భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 7 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది. ఇక జాకబ్ బెతెల్ అయితే 105 పరుగులు చేశాడు. భారీ ఇన్నింగ్స్ ఆడినా కూడా ఇంగ్లాండ్కి అయితే ఓటమి తప్పలేదు. విల్ జాక్స్ కూడా భారీగానే స్కోర్ చేశాడు. ఇక తొలుత భారత బ్యాటర్స్లో సంజు శాంసన్ 89 పరుగులు చేశాడు. కీల ఇన్నింగ్స్ ఆడారు. శివం దూబే కూడా అంతే. ఇషాన్ కిషన్ కూడా దూకుడుగా ఆడారు. హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ కూడా చాలా బాగా ఆడారు. ఇంగ్లాండ్ బౌలర్స్లో విల్ జాక్స్, ఆదిల్ రషీద్, ఆర్చర్ ఒకటి చొప్పున వికెట్లు తీశారు.